సైబరాబాద్ కమిషనరేట్ మైలర్దేవపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మధుబన్ కాలనీ వద్ద గల ఏటీఎం సెంటర్లో దొంగలు చొరబడి డబ్బులు తొలగించడానికి విఫల ప్రయత్నాలు చేశారు. డబ్బులు రాకపోవడంతో ఏటీఎంకు నిప్పు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేసేలోగా ఏటీఎం మిషన్ పూర్తిగా దగ్ధమైంది. ఏటీఎం మిషన్ అగ్నికి ఆహుతైన సమయంలో సుమారు 7 లక్షల రూపాయలు మిషన్లో ఉన్నట్లు ఎస్బీఐ బ్యాంక్ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న మైలర్దేవపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మధుబాన్ కాలనీలో ఏటీఎం దగ్ధమైన కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రాచకొండ కమిషనరేట్ లో మహేశ్వరం మండలం ఆదిపట్నంలోనూ ఎస్బీఐ ఏటీఎం సంబంధించి చోరీ చేసిన ఆగంతకులే ఈ కేసుకు సంబంధించి చోరీ యత్నించడం గుర్తించారు. అయితే ఏటీఎం మిషన్ సంబంధించిన మంటల చోరీ విషయంలో ఇప్పటికే 100కు డయల్ కాల్ రావడం, ఆ తర్వాత వెనువెంటనే పోలీసులు స్పందించడంతో ఈ కేసుకు సంబంధించి మొత్తం దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే తరచూ ఈ ఏటీఎం చోరీలకు సంబంధించి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే మైలర్దేవపల్లికి సంబంధించి ఏటీఎం మంటల్లో కాలి బూడిదైన మిషన్ లో 7 లక్షల కరెన్సీ నోట్లు ఉన్నాయని, ఆ కరెన్సీ నోట్లన్నీ కూడా భద్రంగా ఉన్నాయని ఇప్పటికే ఎస్బీఐ అధికారులు అయితే ఒకవైపు చెప్తా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి అంతరాష్ట్ర ముఠా సభ్యులే, ఉత్తరాది ముఠా సభ్యులే ఉన్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే మహేశ్వరం కేసు చోరీకి సంబంధించి ఎలా యత్నించారో దీనికి కూడా యత్నించే ప్రయత్నంలో భాగంగానే మిషన్ లో మంటలు చెలగాయని అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఏటీఎం చోరీ చేసేందుకు ముందుగా కొట్టడం, ఆ తర్వాత గుర్తు తెలియకుండా ఏటీఎం తస్కరించే ప్రయత్నం అయితే చేశారు. ఓల్డ్ సిస్టమ్ ఉన్న ఏటీఎంల టార్గెట్ గా దొంగతనాలు పోలీసులు గమనించారు. ప్రస్తుతం బ్యాంకు అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తా ఉన్నారు. అయితే అంతరాష్ట్ర ముఠా కావడం ముంబై వైపు వీళ్ళు వెళ్ళినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. ప్రస్తుతానికి పోలీసులు ఈ కేసుకు సంబంధించి దొంగల కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ అమర్.